ఎలా ఉంది బ్రో వార్ 2 టీజర్? మంచిగానే అనిపించింది అన్న, లైట్ గా డిసప్పాయింటెడ్. ఓకే, మంచిగానే అయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవర స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి, RRR స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి స్ట్రైట్ బాలీవుడ్ ఫిలిం లో ఎట్లా కనిపిస్తాడు అనుకున్నాం, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మంచిగానే అనిపించింది అన్న. అదే. సో ఎందుకు అంటే ఎక్కడ విలన్ గా చూపించినందుక లేకపోతే? లే అన్న, ఎందుకంటే ఇప్పుడు మన దేవర లుక్ అన్న అంటే కొంచెం ఈ గ్లిమ్స్ లో అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. మన రితిక్ రోషన్ అన్న 7 feet హైట్ అజాన్ భవన్ లాగా ఉన్నాడు. కొంచెం ఈ గ్లిమ్స్ లో ఇట్లా ఉందో లేకపోతే సినిమా మొత్తంలో ఇదే ఉందో మనం చూడాల్సింది వస్తుంది అన్న. ఓకే, అంటే భారీ ఎత్తు బ్యానర్ అంటే యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే మనకు తెలియదు. సో ఎన్టీఆర్ గారి ఎలివేషన్ అంటే ఆయన ఇమేజ్ కి తగ్గట్టు అక్కడ గ్లిమ్స్ కూడా ఎన్టీఆర్ అన్న కోసమే రిలీజ్ చేసినట్టు నాకైతే ఏం అనిపించలేదు అన్న. ఎందుకంటే ఆ గ్లిమ్స్ లో కూడా మోస్ట్ డామినేషన్ కూడా మనకి రితిక్ రోషన్ అన్నదే కనిపించింది. ఇంకా ఏమైనా మనకు ఆసక్తికరంగా ఉండేది ఈ ఫిలిం కోసం అంటే నాకైతే మాత్రం డాన్స్ అన్న. ఇద్దరు మామూలు డాన్సర్స్ కాదన్న. మన టాలీవుడ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న, బాలీవుడ్ నుంచి మన రితిక్ రోషన్ అన్న ఏ పాట కావాల్సి ఆ పాట మూవ్ చేస్తాడు. ఒక్క సాలిడ్ పాట, నాటు కంటే ఘోరమైన పాట ఈ సినిమాలో చూడబోతాం అన్న. ఖచ్చితంగా హై ఫీస్ట్ ఉంటది అన్న. ఉంటదంటారా? ఖచ్చితంగా ఒక పాట అయితే యశ్రాజ్ ఫిల్మ్ బ్యానర్ వాళ్ళు ఖచ్చితంగా పెట్టింటారు అన్న. ఫ్యాన్స్ కోసం అయితే ఖచ్చితంగా ఉంటది. సో అంటే ఇప్పుడు ఈ టీజర్ ద్వారానో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ఏమన్నా అంటే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి అన్న? డెఫినెట్ గా అయితే ఈ గ్లిమ్స్ ని బట్టి అయితే కనిపిస్తుంది అన్న. మామూలుగా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేమంతా ఖచ్చితంగా అయితే బాధ, అంటే ఈ గ్లిమ్స్ చూసినప్పుడు కొంతవరకు అయితే బాధనే కలిగింది అన్న. ఈరోజు అన్న బర్త్డే రేంజ్ లో ఊహించినాం కానీ లుక్ సరిగా లేదన్న. ఫస్ట్ థింగ్ లుక్ సరిగా లేదు. మన రుతిక్ రోషన్ అన్న హైట్ పర్సనాలిటీకి మన అన్న సెట్ కావాలి అన్నట్టుగా డైరెక్ట్ గ్లిమ్స్ లోనే మన అన్న ఎన్టీఆర్ అన్న విలన్ అని చెప్పడం, చూపించడం ఇంకా కొంచెం బాధగా అనిపించింది అన్న. ఇద్దరు కాంబోలో ఏదో ఒక స్క్రిప్ట్ ఉన్నా మంచిగా ఉండేది. లేదా ఇంకా సినిమా మొత్తం ఇట్లా సినిమా రిలీజ్ అయినప్పుడు మన ఎన్టీఆర్ అన్నకు స్క్రిప్ట్ వర్క్ పైన ఎంత ప్యాషన్ ఉంటుందో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా అంతే ప్యాషన్ తో చేస్తుంటాడు. సినిమా రిలీజ్ అయినప్పుడు అన్నా స్క్రిప్ట్ లో ఏదైనా కొత్తదనం ఉందేమో తెలుసుకోవాలన్న. అందులో ఒప్పుకోడు. వారిలో చూసుకుంటే టైగర్ షరీఫ్ మధ్యలో ఆయన చనిపోతే విలన్ ఈయన గెటప్ లో వచ్చి మనకి అంటే ఆ వే ఆఫ్ ప్యాటర్న్ లో మనకి అక్కడ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్న టైగర్ షరీఫ్ అన్ననే రుతిక్ రోషన్ అని మ్యాచ్ చేయలేదన్న వార్ ఫిలిం లో. మన ఎన్టీఆర్ అన్న అంటే మన టాలీవుడ్ లో అయితే మన ఎన్టీఆర్ అన్న తోపు అన్న. ఏ ఎలివేషన్ కైనా ఏ సినిమా పాటకైనా సరే. ఈ బాలీవుడ్ వచ్చే వరకు ఏమైందంటే లుక్ సరిగా మెయింటైన్ చేయలేదు. లుక్ ఒకటి డిసప్పాయింట్ తప్పితే ఖచ్చితంగా మన ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ దుమ్ము దులిపింటాడు అన్న. అదొకటి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల నీల్ గారి వరకు ఇచ్చేయాల్సిందే ఖచ్చితంగా. నీల్ మామది ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింటే మంచిగా ఉండేది అన్న. ఎందుకంటే అప్పుడు KGF ఫిలిం స్టార్ట్ అయినప్పుడు రిలీజ్ అయింది మన నీల్ మామది, మన ఎన్టీఆర్ అన్నది ఒక లుక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక పోస్టర్ గానీ ఇంకో గ్లిమ్స్ గానీ అట్లాంటిది రాకపోవడం ఇంకా అసలు ఆ ఫిలిం పైనే ఇంట్రెస్ట్ తగ్గిందన్న. నీల్మామ ఖచ్చితంగా ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేసింటే మంచిగా ఉండేది. సో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న లైనప్ చూసుకుంటే కూడా భారీ లైనప్ అన్న ఫిలిం సెటప్ చేసింది. ఇంకా అందరూ ఇప్పుడు అంటే అన్న సినిమా కోసం వెయిట్ చేస్తా అంటే ప్రశాంత్ నీల్, మన ఎన్టీఆర్ అన్నది వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఫిలిం కోసమే భారీ హైప్ ఉందన్న. ఈ వార్ 2 కొంచెం అటు ఇటు డిసప్పాయింట్ చేసినా ఆ సినిమా నుంచి మళ్ళీ మన ఎన్టీఆర్ అన్న కంబ్యాక్ ఇస్తాడు అన్న. థ్యాంక్ యూ బ్రో.